రకరకాల క్యారెక్టర్స్ ప్లే చేసే హీరోయిన్స్ అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకునే విషయాలు జనాలకు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోనూ ఎక్కడో మనకు టచ్ ఉన్న వాళ్ళు మాట్లాడితే మరీ ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది మన అతిలోక సుందరి కూతురు జాన్వి చెబితే చెవులు అప్పగించి వినకుండా ఉంటామా చెప్పండి. జాన్వీ కపూర్ నుంచి ఎట్ ప్రెజెంట్ మన జనాలు కోరుకునే విషయాలు రెండు. నిజమండి, రెండంటే రెండే. వాటిలో ఒకటి దేవర ముచ్చట. దేవరలో తారక్తో జోడీ కట్టిన జాన్వీ కపూర్ మళ్లీ ఆయనతో కలిసి సెట్లో సందడి చేసేది ఎప్పుడు? ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికితే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులుండవు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేస్తున్న RC16 సంగతులు జాన్వీ చెబితే వినాలన్నది మెగాభిమానుల కోరిక. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది? పల్లెటూరి పోరిగానే కనిపిస్తారా, లేకుంటే చదువుకున్న అమ్మాయి పట్నం నుంచి తిరిగొచ్చినట్టు చూపిస్తారా అంటూ ఆమె క్యారెక్టర్ చుట్టూ ఎన్నెన్నో ఊహలల్లుకుంటున్నాయి. అయితే వాటన్నింటి గురించి కాకుండా పెళ్లి పిల్లల గురించి మాట్లాడుతున్నారు జాన్వీ కపూర్. చక్కగా పెళ్లి చేసుకుని 3 పిల్లలతో తిరుమలలో సెటిల్ కావాలన్నది జాన్వీ కపూర్ మనసులో మాట. అంతేకాదు, పెళ్లి తప్పక తిరుపతిలోనే చేసుకుంటా అంటున్నారు ఈ లేడీ. అరిటాకులో భోజనం చేస్తూ కాలం గడిపేయాలని ఉంది అంటున్నారు జాన్వీ. తన భర్త లుంగీ కట్టుకుని ఇంట్లో తిరుగుతుంటే చూడాలనుకుంటున్నట్టు జాన్వీ చెప్పిన మాటలు ఇన్స్టెంట్ గా వైరల్ అవుతున్నాయి. మా మేడం మరీ గ్రౌండెడ్ గా ఆలోచిస్తున్నారంటూ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. అవన్నీ సరే, ఇంతకీ పెళ్ళెప్పుడు అని వాళ్ళు కాస్త చనువుగా అడుగుతుంటే ఆ ఒక్కటి అడక్కండి అంటూ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టిస్తున్నారు శ్రీదేవి తనయ్య.